ఒకానొక కాలంలో పరలోకంలో ఉన్న దేవునితో యుద్ధం ప్రకటించింది. ఆ తర్వాత మనుషులందరినీ ఏం చేసింది? ప్రారంభంలో ఆదాము అవ్వల్ని అది మోసం చేసింది. ఆ తర్వాత మనుషులందరినీ కూడా తన వల్ల వేసి చిక్కుచ్చుకుంది. ఇంకా ఆ తర్వాత కాలానికి వచ్చేసరికి ఇదిగో దేవుడు అని నువ్వు ఎక్కడైనా అనుకుంటే ఆ ప్లేస్లో ఎవరున్నారంట? మనుషుల యొక్క హృదయం దేవుని ఆలయమని నువ్వు అనుకుంటే ఆ ఆలయంలో ఎవరున్నారు? అపవాది ఉంది, సింహాసనం వేసుకుని కూర్చుండి ఉంది అది. కానీ మనకెక్కడ చూపించిందో తెలుసా? దెయ్యం ఎక్కడ ఉంటుంది అనగానే మనకెక్కడ చూపించింది? శ్మశానాలు చూపించింది. సైడ్ అయిపోయింది. ఏమండి? శ్మశానాలు చూపించింది. అది చూసి మనం అపవాదిని మర్చిపోయాం. ఇది ఇక్కడే దెయ్యం ఉంటుంది, ఇక్కడ దెయ్యం ఉండదు, ఇక్కడ దెయ్యం ఉండదు అని మనం అనుకుంటున్నాం. అది ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తుంది? సింహాసనం వేసి కూర్చుని దానికి పాప కార్యాలన్నీ, దానికి ఉన్న ఆలోచనలన్నీ నీ ద్వారా నెరవేర్చుకుంటుంది అపవాది.